న్యాచురల్ నాన్నగారు మీకు ఎలా సాధ్యమైంది న్యాచురల్ గా? ఆగురా ఆగు నిమిషం ఆగు. బాగుందండి, సినిమా బాగుంది. కాకపోతే కొంచెం వల్గర్గా అనిపించింది నాకు. బానే ఉంది హిట్. సూపర్ హిట్. ఇక మాట్లాడినరా, నేను మాట్లాడుతున్నా కదా, రాగు మాట్లాడుతున్నా కదా. అరే సినిమా బాగుందండి. ఎవరు పక్కకు పో. సినిమా బాగుందండి. అయితే ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు అనమాట సినిమాని. కొంచెం బూత్ మాటలు వల్గర్ ఉంది, అది అనిపించింది నాకు. వైలెన్స్ అబ్బో ఘోరంగా అసలు. మొత్తం నరకుడు అమ్మ ఘోరం. పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ చేస్తారా అనిపించింది సినిమాలో. హీరోయిన్ అనుష్క శెట్టి కూడా బాగానే యాక్ట్ చేసింది, మంచిగానే ఉంది, బాగా చేసింది. ఆగురా అరే ఆగురా, మరి మాట్లాడు, నువ్వన్నా మాట నేనన్నా మాట్లాడు. సూపర్ ఉంది, బాగుంది. స్టార్ స్టార్ న్యాచురల్ స్టార్ 3 స్టార్ సూపర్ స్టార్. వైలెన్స్ ఎక్కువ ఉందంటారు, దానికి ఏం చెప్తారు? ఎంత వైలెన్స్ అయినా ఆ వైలెన్స్ దాటేవాడు ఇంకెవరు రారు. సార్ సార్ సూపర్ స్టార్ న్యాచురల్ స్టార్. తాగొచ్చినావా అంటే మీరిద్దరు నాని ఫ్యాన్సే కదా, మీరు ఎందుకు అంటే నేను నాను ఫ్యానే అండి. కాకపోతే మరీ ఇంతో ఇట్లా చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సినిమా ఎట్లుంది ఏంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా చూడరాదా ఇట్లా చెప్పాలి. కానీ ఓ నాని ఇష్టమైనంత మాత్రాన ఇక సినిమా సూపర్ హిట్ నాని ఏంది ఇష్టం నడుస్తుంది అంటే నాని క్యారెక్టర్ తగ్గ సినిమా ఎంచుకోవాలి అంతే తప్ప నాని నేను సినిమా హిట్. అరే నువ్వు జర్ర ఆయన సినిమా హిట్టే, కానీ నేను చెప్తున్నా ఇన్రా నేను చెప్పేది. అలా కుదరదు. అట్లా కొన్ని బాగున్నాయి. నాని యాక్టింగ్ చేసి హిట్ అండి హిట్. పాటల విషయానికి వస్తే అంటే అసలు పాటలు అసలు ఒక్కటి కూడా సినిమా పేరు హిట్, ఇండస్ట్రీ హిట్. సినిమా పేరు హిట్, ఇది ఇండస్ట్రీ హిట్. ఆగు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ బీజిఎం కానీ, సరే బీజిఎం విషయం ఓకే, కాకపోతే పాటలు అస్సలు బాగాలేదండి. ఒక్క పాట కూడా అసలు మీరు కూడా ఆలోచించండి, ఒక పాట ఉందా అసలు? అదే నువ్వు చెప్పు, ఒక పాడు పాడు. సినిమా చూసి వచ్చినావు, ఇప్పుడే సినిమా చూసి వచ్చినావు, ఒక పాట పాడు. మరి అది యాక్టింగ్ గురించి. సో నెక్స్ట్ వస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా. హిట్ 3 సినిమా ఎట్లా ఉందండి మేడం? హిట్ 3 అంటే ఇంట్లో దోమలు కొడతారు హిట్, నానైన సినిమా హిట్. అంత బాగుందా? చాలా బాగుంది సినిమా. మూవీ గురించి అయితే కంపల్సరీ ఇంతవరకు నాని కోడ్ మూవీ తీశాడు కదా, దానికి దీనికి కంపేర్ చేసి అప్పుడే చెప్పాడు నాని అన్న. ఆ మూవీ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాడు. కానీ ఆ మూవీ చూసిన తర్వాత హిట్ 3 చూడకపోతే వాళ్ళ జీవితం వేస్ట్. ప్లస్ వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. వైలెన్స్ మీరు కంపేర్ చేసుకుంటే దీన్ని పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ కంపల్సరీ అగ్రెసివ్ కంపల్సరీ ఉండాలి. ఈ రోజుల్లో పోలీసు వాళ్ళకి ఎట్లుందో మనకు తెలియదు, కానీ కంపల్సరీ మాత్రం పోలీసు వాళ్ళు కానీ ఈ నాణ్యను చూసి ఇన్స్పైర్ అవుతారేమో అని అనుకుంటున్నాం. శ్రీనిధి పాతకాలంలో మహానటి, ఈ రోజుల్లో హిట్ 3లో శ్రీనిధి శెట్టి. యాక్టింగ్ మాత్రం కేజీఎఫ్ తర్వాత బాగా చేసినట్టు ఈ మూవీ అండి, చాలా బాగా యాక్టింగ్ చేసింది. నేను అవుట్ ఆఫ్ 5కి 4.7 or 6. కంపల్సరీ అవుతాడు. పాన్ ఇండియా కాదు, ప్రభాస్ అన్న రేంజ్ లోకి వస్తాడని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం, ప్లస్ ఆశిస్తున్నాం. ఆయన మాక్సిమం రీచ్ అయినట్టండి. కాకపోతే ఇప్పుడు రాజమౌళి గారితో కూడా, ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు, ఎన్టీఆర్ తో తీశారు, రామ్ చరణ్ తో తీశారు, ప్రభాస్ అన్నతో తీశారు, నారాయణతో కూడా సినిమా తీస్తారని మేము ఆశిస్తున్నాం. యాజ్ ఏ ఆడియన్స్ కింద మేము ఆశిస్తున్నాం ఆయన. థ్యాంక్ యూ. హాయ్ రాకనా, హౌ ఆర్ యు? చెప్పాలి ఎట్లా ఉంది హిట్ 3 ఎట్లా ఉంది? ఏ ఛానల్ ఇది? మంచిదేనా ఇది? మందే ఛానల్ మనోళ్ళే అందరూ. హిట్ 3 హిట్ సూపర్, బానే ఉంది. ఓకే, నానైనా సూపర్. నాని గారు ఎట్లా చేశారు, మీకు ఎట్లా అనిపించింది? నాని గారు చాలా బాగా చేశారు, గతంలో కూడా ఆయన బాగా చేశారు. కానీ దసరా సినిమా నుంచి ఆయన మాస్ లెవెల్స్ ఏంటో దాన్ని ఏమంటారు ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అనమాట. సినిమా మాత్రం పీక్స్ ఉంది. లాస్ట్ లో ఒక చిన్నపిల్ల మెడ మీద కత్తి పెట్టే సీన్ ఉంటది, అక్కడ మాత్రం నాని అన్న బీభత్సం. నేచురల్ స్టార్ నాని గారు చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు రివ్యూ చెప్పండి. ఒక్క నిమిషం మీరు చెప్పండి. రివ్యూ చెప్తున్నాం, మీరు చెప్పండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. వైలెన్స్ ఈ సినిమాకి అందమే వైలెన్స్ అండి. ఆ బ్లడ్ చూస్తేనే మాకు మజా వస్తుంది. మేము వైలెన్స్ ఫ్యాన్స్ అనమాట, మేము మాస్ ఫ్యాన్స్. మాస్ యాక్షన్ అంటే కూడా మాకు చాలా ఇష్టం. నాని మరో అల్లు అర్జున్ అవుతాడని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ కావాలని కోరుకుంటున్నాం.
ఓకే, హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది శ్రీనిధి శెట్టి? నాని ముందు మేము హీరోయిన్ పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె కేజీఎఫ్ లో కూడా పైపైనే కనిపించింది. ఇందులో కూడా మేము ఆమెను పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే నాని యాక్షన్ ముందు వేరే వాళ్ళు ఎవరు పనిచేయరు. ఆల్- మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ అంటే మ్యూజిక్ కొంచెం కొంచెం డల్ గానే ఉంది, మరి అంత ఏం లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫైట్స్ విషయంలో మాత్రం ఎంత బాగుంది. ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 5కి 4.5 ఇచ్చేస్తాం. నేను 4 ఇస్తాను, 4 ఇస్తాను. మీకు ఏం నచ్చింది సినిమా? నాకు ఫైట్స్ బాగున్నాయి, ఆ బ్లడ్ చూడగానే నాకు మైండ్ బ్లోయింగ్ అంతే. అంతే మస్తు ఉంది, ఓకే బాగుంది. మీకేం నచ్చింది? లాస్ట్ 30 minutes ప్యాక్డ్ లాస్ట్ యాక్షన్. సో మరీ వైలెన్స్ ఉంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఇంకా సినిమా అన్నప్పుడు లిబర్టీ తీసుకుంటారు, అదే తీసుకున్నారు. నాన్నగారు మరో లెవెల్ యాక్షన్. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయి. హిట్ 3 ఎట్లా ఉందండి? హిట్ 3 శ్రీనిధి చాలా శెట్టి బాగుంది. కాదు, అనుష్క శెట్టి కాదు. హిట్ 3 అంటే సహజంగా సమాజంలో క్రైమ్ని ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి క్రైమ్ నుండి వచ్చే సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయి. ఇప్పుడు ఎక్కువగా మతం మీద, తర్వాత క్రైమ్ మీద సినిమాలు ఎక్కువైనాయి. సో ఇంత ముందుకు ఫస్ట్ సినిమా తీసింది విశ్వక్సేన్ క్రైమ్. ఈ క్రైమ్ ఎట్లుండేదంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ దాన్ని ఈయన వచ్చి అడ్డుకట్ట వేయడం. తర్వాత ఇంకొక హీరో హిట్టు, దాన్ని కూడా సేమ్ క్రైమ్, ఆడపిల్లల మీద ఎట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాన్ని అడ్డుకట్ట వేయడం. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఈ రిపీటెడ్ స్టోరీలన్నీ ఎక్కువగా ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ వీళ్ళే చూపెట్టడం, తర్వాత దీని లాస్ట్కు ఏదో మెసేజ్ ఒక 10 నిమిషాలల్లా ఇస్తున్నట్టు వీళ్ళే అడ్డుకట్టడం. సో ఇవన్నీ రొటీన్ సినిమాలు. సినిమానైతే చూడడానికి మన పైసలు పెట్టినందుకు సినిమానైతే ఒక రకంగా బెటరే, కానీ ఈ క్రైమ్ సినిమాలు కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవన్నీ సమస్యలు ఇచ్చిపెట్టి ఎక్కువ వీళ్ళు ఎట్లా క్రైమ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా దొరుకుంటుంటాం అనేది మొత్తం సినిమాలలోనే చూపిస్తారు. సినిమాలల్లో యూట్యూబ్లల్లో చూసి ఎక్కువగా మంది క్రైమ్ ఎట్లా చేయాలని చెప్పేసి నేర్చుకుంటున్నారు. కానీ లాస్ట్లో 10 నిమిషాలు ఇచ్చే మెసేజ్ అది ఎవరు గుర్తుపెట్టలేకపోతున్నారు, గుర్తుకుంచుకోలేకపోతున్నారు. కాబట్టి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే ఏమైనా బాగుంటుంది అనేది ఈ సినిమా. యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఇక నాని యాక్టింగ్ సహజంగానే బాగుంటుంది కాబట్టి ఇది కూడా సహజంగానే న్యాచురల్గానే బాగానే ఉంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ బాగానే ఉంది. మ్యూజిక్ అంటే ఇప్పుడు అది మనం క్రైమ్ కదా, సర 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 తీసుకుపోవాలి కాబట్టి తీసుకుపోయింది. శ్రీనిధి శెట్టి గురించి ఏం చెప్తారు? శ్రీనిధి ఇది క్రైమ్ సినిమా కాబట్టి అమ్మాయి పాత్ర చాలా తక్కువగా ఉన్నది. లవ్ ఎంటర్టైన్మెంట్ అయితేనే కొంచెం ఎక్కువ ఉండు, శ్రీనిధి పాత్ర కొంత బెటర్గానే ఉంది. ఓకే, ఓవరాల్ గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమా రేటింగ్ అంటే ఒక 60 వరకు ఇవ్వచ్చు. 60. అంటే నేను క్రైమ్ని ఎక్కువ ప్రేమించాను కదా. ఓకే, 100 కి 60 ఎస్ ఇస్తారు. ఎస్. సర్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5లో 3 ఇస్తాం. ప్లీజ్. ఎస్. ఈ ఓవరాల్ గా సినిమా మొత్తం మీద మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఒకటి ఉందండి? నాకు నచ్చిన పాయింట్ లాస్ట్లో ఎట్లా పట్టుకోవడం, ఒక క్రైమ్ని ఎట్లా ఛేదించడం అనే పాయింట్ బాగుంటుంది. ఎట్లా ఉంది హిట్ 3 ఎట్లా ఉంది? నేచురల్ నాని గారు మీకు ఎలా సాధ్యమైంది నేచురల్ గా? ఆగురా ఆగు నిమిషం ఆగు. బాగుందండి, సినిమా బాగుంది, కాకపోతే కొంచెం వల్గర్గా అనిపించింది నాకు. బానే ఉంది హిట్. సూపర్ హిట్. ఇక మాట్లాడినరా, నేను మాట్లాడుతున్నా కదా, జరాగు మాట్లాడుతున్నా కదా. అరే సినిమా బాగుందండి, ఎవరు పక్కకు పో. సినిమా బాగుందండి. అయితే ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు అనమాట సినిమాని, కొంచెం బూత్ మాటలు వల్గర్ ఉంది, అది అనిపించింది నాకు. వైలెన్స్ ఎక్కువ ఉందా? వైలెన్స్ అబ్బో ఘోరంగా, అసలు మొత్తం నరకుడు, అమ్మ ఘోరం, పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ చేస్తారా అనిపించింది సినిమాలో. సో హీరోయిన్ కేజీఎఫ్ ఎట్లా ఉంది? హీరోయిన్ అనుష్క శెట్టి కూడా బాగానే యాక్ట్ చేసింది, మంచిగానే ఉంది, బాగా చేసింది. ఆగురా అన్నా అరే ఆగురా, మరి మాట్లాడు, నువ్వన్నా మాట్లాడు, నేనన్నా చెప్పండి, మాట్లాడు. ఎట్లా ఉంది? ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? సూపర్ ఉంది, బాగుంది. స్టార్ నేచురల్ స్టార్, 3 స్టార్, సూపర్ స్టార్. వైలెన్స్ ఎక్కువ ఉందంటారు, దానికి ఏం చెప్తారు? ఎంత వైలెన్స్ అయినా ఆ వైలెన్స్ దాటేవాడు ఇంకెవరు రారు. సార్ సూపర్ స్టార్, నేచురల్ స్టార్. మీరేమంటారు? తాగొచ్చిన వారాను. అంటే మీరిద్దరు నాని ఫ్యాన్సే కదా, మీరు ఎందుకు అంటే కొట్టుకుంటారు? నేను నాను ఫ్యాన్ అండి, కాకపోతే మరీ ఇంత ఇంతో ఇట్లా చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సినిమా ఎట్లుంది ఏంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా చూడరాదా ఇట్లా చెప్పాలి. కానీ ఓ నాని ఇష్టమైనంత మాత్రాన ఇక సినిమా సూపర్ హిట్, నాని ఏం తీసి నడుస్తుంది అంటే నాని క్యారెక్టర్ తగ్గ సినిమా ఎంచుకోవాలి, అంతే తప్ప నాని నేను సినిమా హిట్. అరే నువ్వు జర్ర ఆయన సినిమా హిట్టే, కానీ నేను చెప్తున్నా ఇంద్రా నేను చెప్పేది అలా కుదరదు. అట్లా కొన్ని
బాగున్నాయి. నాని యాక్టింగ్ చేసి సినిమా హిట్ అండి, హిట్. పాటల విషయానికి వస్తే అంటే అసలు పాటలు అసలు ఒక్కటి కూడా అసలు సినిమా పేరు హిట్, ఇండస్ట్రీ హిట్. సినిమా పేరు హిట్, ఇది ఇండస్ట్రీ హిట్. ఆగు. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ బీజిఎం కానీ సరే బీజిఎం విషయం ఓకే, కాకపోతే పాటలు అస్సలు బాగాలేదండి. ఒక్క పాట కూడా అసలు మీరు కూడా ఆలోచించండి, ఒక పాట ఉందా అసలు? అదే నువ్వు చెప్పు, ఒక పాట పాడు పాడు. సినిమా చూసి వచ్చినావు, ఇప్పుడే సినిమా చూసి వచ్చినావుగా, ఒక పాట పాడు. మరి అది సో నెక్స్ట్ యాక్టింగ్ హిట్. గురించి సో నెక్స్ట్ వస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా. హిట్ 3 సినిమా ఎట్లా ఉందండి? మేడం హిట్ 3 అంటే ఇంట్లో దోమలు కొడతారు హిట్, నానైన సినిమా హిట్. అంత బాగుందా? చాలా బాగుంది సినిమా. మూవీ గురించి అయితే కంపల్సరీ ఇంతవరకు నాని ఏ కోడ్ మూవీ తీశాడు కదా, దానికి దీనికి కంపేర్ చేసి అప్పుడే చెప్పాడు నాని అన్న. ఆ మూవీ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పాడు. కానీ ఆ మూవీ చూసిన తర్వాత హిట్ 3 చూడకపోతే వాళ్ళ జీవితం వేస్ట్. అంతేనా? ప్లస్ Violence ఎక్కువ ఉందంటారా? వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. వైలెన్స్ మీరు కంపేర్ చేసుకుంటే దీన్ని పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ కంపల్సరీ అగ్రెసివ్ కంపల్సరీ ఉండాలి. ఈ రోజుల్లో పోలీసు వాళ్ళకి ఎట్లుందో మనకు తెలియదు కానీ కంపల్సరీ మాత్రం పోలీసు వాళ్ళు కానీ ఈ నాణ్యతను చూసి ఇన్స్పైర్ అవుతారేమో అని అనుకుంటున్నాం. సో శ్రీనిధి శెట్టి గురించి ఏం చెప్తారు? శ్రీనిధి పాతకాలంలో మహానటి, ఈ రోజుల్లో హిట్ 3లో శ్రీనిధి శెట్టి. యాక్టింగ్ మాత్రం కేజీఎఫ్ తర్వాత బాగా చేసినట్టు ఈ మూవీ అండి, చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంకేం నచ్చింది? అవుట్ ఆఫ్ 5 కి ఎంత ఇస్తారు? నేను అవుట్ ఆఫ్ 5కి 4.7 or 6. దీంతో నాని పాన్ ఇండియా స్టార్ కంపల్సరీ అవుతాడండి. పాన్ ఇండియా కాదు, ప్రభాస్ అన్న రేంజ్ లోకి వస్తాడని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం, ప్లస్ ఆశిస్తున్నాం. ఆయన అంటే రాజమౌళి గారు అంత హైప్ ఇచ్చారు కదా, దీనికి రీచ్ అయినట్టేనా? మాక్సిమం రీచ్ అయినట్టండి. కాకపోతే ఇప్పుడు రాజమౌళి గారితో కూడా ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు. ఎన్టీఆర్ తో తీశారు, రామ్ చరణ్ తో తీశారు, ప్రభాస్ అన్నతో తీశారు. నారాయణతో కూడా సినిమా తీస్తారని మేము ఆశిస్తున్నాం. యాజ్ ఏ ఆడియన్స్ కింద మేము ఆశిస్తున్నాం ఆయన. థ్యాంక్ యూ. ఓకే. ఎట్లా హాయ్ రాకనా, హౌ ఆర్ యు? చెప్పాలి, ఎట్లా ఉంది హిట్ 3? ఎట్లా ఏ ఉంది? ఏ ఛానల్ ఇది? మంచిదేనా ఇది? మందే చాలా మన వీళ్ళందరూ మనోళ్ళేనా? ఓకే, హిట్ 3 హిట్ సూపర్, బానే ఉంది. ఓకే, నానైనా సూపర్. నాని గారు ఎట్లా చేశారు? మీకు ఎట్లా అనిపించింది? నాని గారు చాలా బాగా చేశారు. గతంలో కూడా ఆయన బాగా చేశారు. కానీ దసరా సినిమా నుంచి ఆయన మాస్ లెవెల్స్ ఏంటో దాన్ని ఏమంటారు ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అనమాట. సినిమా మాత్రం పీక్స్ ఉంది. లాస్ట్ లో ఒక చిన్నపిల్ల మెడ మీద కత్తి పెట్టే సీన్ ఉంటది. అక్కడ మాత్రం నాని అన్న బీభత్సం. నేచురల్ స్టార్ నాని గారు, అరే, అంతా నేచురల్ గా మూడు ఎలా రెండు. సార్? చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు రివ్యూ చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి. ఆగిపోయి రివ్యూ చెప్తున్నాం. మీరు చెప్పండి. సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. అంటే వైలెన్స్ ఎక్కువ ఉందంటారు, దాని గురించి ఏం చెప్తారు? వైలెన్స్ ఈ సినిమాకి అందమే వైలెన్స్ అండి. ఆ బ్లడ్ చూస్తేనే మాకు మజా వస్తుంది. మేము వైలెన్స్ ఫ్యాన్స్ అన్నమాట. మేము మాస్ ఫ్యాన్స్. మాస్ యాక్షన్ అంటే కూడా మాకు చాలా ఇష్టం. నాని మరో అల్లు అర్జున్ అవుతాడని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ కావాలని కోరుకుంటున్నాం. ఓకే, హీరోయిన్ గురించి ఏం చెప్తారు? హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? శ్రీనిధి శెట్టి. నాని ముందు మేము హీరోయిన్ పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆమె కేజీఎఫ్ లో కూడా పైపైనే కనిపించింది. ఇందులో కూడా మేము ఆమెను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే నాని యాక్షన్ ముందు వేరే వాళ్ళు ఎవరు పనిచేయరు. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ కొంచెం డల్ గానే ఉంది. మరి అంత ఏం లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫైట్స్ విషయంలో మాత్రం ఎంత బాగుంది. ఇస్తారు? 5 అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 5కి 4.5 ఇచ్చేస్తాను. నేను 4 ఇస్తాను. మీకు ఏం నచ్చింది సినిమా? నాకు ఫైట్స్ బాగున్నాయి. ఆ బ్లడ్ చూడగానే నాకు మైండ్ బ్లోయింగ్ అంతే. మస్తు ఉంది. ఓకే, బాగుంది. మీకేం నచ్చింది? లాస్ట్ 30 minutes ప్యాక్డ్ లాస్ట్ యాక్షన్. సో మరీ వైలెన్స్ ఉంది అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఇంకా సినిమా అన్నప్పుడు లిబర్టీ తీసుకుంటారు, అదే తీసుకున్నారు. నాని గారు మరో లెవెల్ యాక్షన్. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేయి. హిట్ 3 ఎట్లా ఉందండి? హిట్ 3 చాలా శ్రీనిధి శెట్టి బాగుంది. కాదు, అనుష్క శెట్టి కాదు. హిట్ 3 అంటే సహజంగా సమాజంలో క్రైమ్ ని ఎక్కువ కోరుకుంటున్నారు కాబట్టి క్రైమ్ నుండి వచ్చే సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయి. ఇప్పుడు ఎక్కువగా మతం మీద, తర్వాత క్రైమ్ మీద సినిమాలు ఎక్కువైనాయి. సో ఇంత ముందుకు ఫస్ట్ సినిమా తీసింది విశ్వక్సేన్ క్రైమ్. ఈ క్రైమ్ ఎట్లుండేదంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ దాన్ని ఈయన వచ్చి అడ్డుకట్ట వేయడం. తర్వాత ఇంకొక హీరో హిట్టు, దాన్ని కూడా సేమ్ క్రైమ్, ఆడపిల్లల మీద ఎట్లా అఘాయిత్యాలు జరుగుతున్నాయి దాన్ని అడ్డుకట్ట వేయడం. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఈ రిపీటెడ్ స్టోరీలన్నీ ఎక్కువగా ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ వీళ్ళే చూపెట్టడం. తర్వాత దీన్ని లాస్ట్కు
ఏదో మెసేజ్ ఒక 10 నిమిషాలల్లా ఇస్తున్నట్టు వీళ్ళే అడ్డుకట్టడం. సో ఇవన్నీ రొటీన్ సినిమాలు. సినిమానైతే చూడడానికి మనం పైసలు పెట్టినందుకు సినిమానైతే ఒక రకంగా బెటరే. కానీ ఈ క్రైమ్ సినిమాలు కాకుండా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ సమస్యలు ఇచ్చిపెట్టి ఎక్కువ వీళ్ళు ఎట్లా క్రైమ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా దొరుకుంటుంటాం అనేది మొత్తం సినిమాలలోనే చూపిస్తారు. సినిమాలల్లో యూట్యూబ్లల్లో చూసి ఎక్కువగా మంది క్రైమ్ ఎట్లా చేయాలని చెప్పేసి నేర్చుకుంటున్నారు. కానీ లాస్ట్లో 10 నిమిషాలు ఇచ్చే మెసేజ్ అది ఎవరు గుర్తుపెట్టలేకపోతున్నారు, గుర్తుకుంచుకోలేకపోతున్నారు. కాబట్టి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తే ఏమైనా బాగుంటుంది అనేది ఈ సినిమా. యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ఇక నాని యాక్టింగ్ సహజంగానే బాగుంటుంది కాబట్టి ఇది కూడా సహజంగానే న్యాచురల్గానే బాగానే ఉంది. మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ బాగానే ఉంది. మ్యూజిక్ అంటే ఇప్పుడు అది మనం క్రైమ్ కదా, సర 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 తీసుకుపోవాలి కాబట్టి తీసుకుపోయింది. శ్రీనిధి శెట్టి గురించి ఏం చెప్తారు? శ్రీనిధి ఇది క్రైమ్ సినిమా కాబట్టి అమ్మాయి పాత్ర చాలా తక్కువగా ఉన్నది. లవ్ ఎంటర్టైన్మెంట్ అయితేనే కొంచెం ఎక్కువ ఉండు, శ్రీనిధి పాత్ర కొంత బెటర్గానే ఉంది. ఓకే, ఓవరాల్ గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమా రేటింగ్ అంటే ఒక 60 వరకు ఇవ్వచ్చు. 60. అంటే నేను క్రైమ్ని ఎక్కువ ప్రేమించాను కదా. ఓకే, 100 కి 60 ఎస్ ఇస్తారు. ఎస్ సర్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5లో 3 ఇస్తాం. ప్లీజ్. ఎస్. ఈ ఓవరాల్ గా సినిమా మొత్తం మీద మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఒకటి ఉందండి? నాకు నచ్చిన పాయింట్ లాస్ట్లో ఎట్లా పట్టుకోవడం, ఒక క్రైమ్ని ఎట్లా ఛేదించడం అనే పాయింట్ బాగుంటుంది.